అందరికీ నమస్కారం. ఈరోజు వితంతు పెన్షన్లకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేదో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మనందరికీ తెలుసు, కొత్తగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోయారో అటువంటి పెన్షనర్ యొక్క భార్యకి మరుసటి నెలనే వితంతు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అలాగే 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే చనిపోయారో వాళ్ళ భార్యలకు కూడా కొత్త పెన్షన్స్ అనేవి అప్లై చేయడం జరిగింది. వాటికి సంబంధించి శాంక్షన్స్ అనేవి ఇంకా రావాల్సి ఉంది. మళ్ళీ గవర్నమెంట్ ఇంకా జనాల నుంచి వస్తున్న ఇన్పుట్ తీసుకొని 2019 నుంచి 2023 నవంబర్ 30వ తారీఖు వరకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోయారో వారి భార్యలకి కొంతమందికి పెన్షన్ అప్లై చేస్తే రావడం జరిగింది. కొంతమందికి కొన్ని కారణాల వల్ల పెన్షన్ రాలేదు. అలాంటి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్కి ఆ చనిపోయిన వాళ్ళ డేటా అనేది పంపించడం జరిగింది. పంపించి వారి యొక్క భార్యలు బతికే ఉన్నారా, మైగ్రేట్ అయ్యారా, కొత్త పెన్షన్ తీసుకుంటున్నారా వాళ్ళు ఆల్రెడీ అనే వివరాలు అనేవి సేకరించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, అలా ఎవరైతే భర్త చనిపోయి పెన్షన్ రావటం లేదో, బతికి ఉండి భార్య పెన్షన్ రావటం లేదో అలాంటి వాళ్ళందరూ కూడా డెత్ సర్టిఫికేట్, భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, భర్త యొక్క ఆధార్, భార్య యొక్క ఆధార్ అనేది తీసుకువెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కలిసినట్టయితే వారి యొక్క లాగిన్లో ఈ విడో పెన్షన్ అనేది కొత్తగా అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసిన వీళ్ళందరికీ కూడా ఈ ప్రాసెస్ అనేది మొత్తం కూడా ఈ నెల 31 లోపు కంప్లీట్ చేయవలసి ఉంది. కంప్లీట్ చేస్తే మేబీ ఇంతకుముందు మనము అప్లై చేసినటువంటి పెన్షన్స్ ఉన్నాయి కదా, డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే భర్త చనిపోయి భార్యకు పెన్షన్ రాలేదో వాళ్ళందరూతో పాటు కలిపి వీళ్ళకి కూడా వచ్చే నెల పెన్షన్ మంజూరు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మేబీ 1st తారీఖున ఇవ్వకపోవచ్చు, మేబీ మిడ్ ఆఫ్ ఆగస్ట్ ఏమైనా ప్రోగ్రాం పెట్టి గవర్నమెంట్ అనేది వీళ్ళందరికీ పెన్షన్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వారు ఎవరన్నా ఉంటే మీరు సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని కలిసి మీ యొక్క డాక్యుమెంట్లు అనేవి సబ్మిట్ చేసినట్టయితే ఇవన్నీ కూడా మేబీ 31 లోపు మండల ఆఫీస్లో ఎంపీడీఓ గారి లాగిన్లో కంప్లీట్ చేయాలి. కాబట్టి ఒక 2-3 డేస్లో మీరు వెంబడి వెళ్ళి అప్లై చేసుకున్నట్టయితే మీకు కొత్త పెన్షన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి మరింత తాజా సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.